తెదేపా నేత బుద్ధా వెంకన్న మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అని విజయసాయిరెడ్డి ప్లాన్ చేస్తాడు. రాత్రి 12ంటికి వెళ్ళాలి, ఫలానా చోట బెజ్జం పెట్టాలి, ఫలానా తాళాలు ఉంటాయి, ఆ తాళాలతో దాన్ని ఓపెన్ చేయాలి అని జగన్మోహన్ రెడ్డికి ఒక డైరెక్షన్ ఇస్తే తోచా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి ఏది చెప్పాడో అదంతా కూడా ఆయన చేస్తాడు. ఇవాళ మనం పత్రికల్లో చూసాం. ఇవాళ ఈడీ క్లియర్గా ఇచ్చింది. సిబిఐ ఏం చేస్తుంది? సిబిఐ జగన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అంటే ఈ కేసు కూడా ఇప్పటిది కాదు, ఈడీ ఇచ్చి కూడా చాలా టైం అయింది. సిబిఐ ఇందులో ఎందుకని తలదూర్చట్లేదు? తప్పకుండా జగన్మోహన్ రెడ్డిని కాపాడమని సిబిఐకి ప్రధానమంత్రి మోడీ దగ్గర నుంచి హుక్కుం జారీ అయింది. ప్రధానమంత్రి మోడీ హుక్కుం జారీ చేయబట్టే సిబిఐ జగన్ రెడ్డిని ఈ కేసులో విచారించలేదు. అదే కాకుండా జగన్ రెడ్డి ఏం చెబితే అది సిబిఐ చేయమని హుక్కుం జారీ చేశారు. కాబట్టికే సిబిఐ వాళ్ళు ఇక్కడ నిజాయితీగా ఉన్నటువంటి కంపెనీల మీద, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో ఆ సానుభూతి పరుల కంపెనీల మీద దాడి చేయడం మొదలుపెట్టారు. ఇదంతా తేట తెల్లమైంది. ఏంటంటే జగన్ రెడ్డికి మోడీకి ఉన్నటువంటి సంబంధం మేము ఎప్పటి నుంచో చెప్తుంటే వాళ్ళు ప్రజలు కూడా అంతా గమనిస్తున్నారు. ఇవాళ పత్రికల్లో వచ్చినాయి. దానికి విజయసాయిరెడ్డి శకుని మామ నువ్వే సమాధానం చెప్తావు? సాక్ష్యాధారాలతో సహా హిందూజా కంపెనీ భూములు మీకు కట్టబెట్టినటువంటి సాక్ష్యాధారాలతో సహా నేను మీడియా ముందుకు వచ్చి చెబుతున్నాను. దీనికి మీ సమాధానం ఏమిటి? మీరు ఇవాళ లోటస్ పాండ్లో 11 గంటలకి టిక్కెట్లు అనౌన్స్ చేస్తానని చెప్పి మళ్ళీ 16వ తారీఖుకి మార్చడం వెనకున్నటువంటి కథ ఏంటి అంటే ఇది కథ. టిక్కెట్లు అనౌన్స్ చేసే రోజే దొంగతనం బయటపడింది. దొంగతనం బయటపడగానే ముందు ఎంత అన్నున్నా, ప్రధానమంత్రి అన్నున్నా, సిబిఐ అన్నున్నా, ఇంకొకరు అన్నున్నా, ఆ దొంగతనం బయటపడిన ఒక 24 గంటల కన్ఫ్యూజన్లో ఉంటాడు దొంగ. ఆ కన్ఫ్యూజన్లోనే 16వ తారీఖుకి మళ్ళీ మార్చారు. ఈలోపు దీని మీద ఏదన్నా సెట్ చేద్దామని సాక్ష్యాధారాలతో సహా బయట పెడుతున్నా. రోజు ట్విట్టర్లో పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టడం కాదు. శకుని మామ ఇదిగో నీ బండారం ఇది, నీ ఇంటి అడ్రస్తో చేసినటువంటి బండారం ఇది. దీని మీద ఏం మాట్లాడతావు మాట్లాడు. దీని మీద నువ్వు సమాధానం చెప్పకపోతే రోజుకి నేను దీని గురించే మాట్లాడతా. ఎందుకంటే నువ్వు దొంగతనం చేసావు, దాన్ని నువ్వు రోజు పిఎం ఆఫీస్కి వెళ్ళి దాన్ని ఆపావు. దొంగతనం చేస్తే అన్నోళ్ళు ఆగదు, ఎప్పటికైనా బయటపడిద్ది. ఇవాళ మీద బండారం బయటపడింది. దీనికి మీరేం సమాధానం చెబుతారో చెప్పాలి. అలాగే చెప్తున్నాం మేము. ఇవాళ మోడీ అంటాడు దేశానికి నేను కాపలాదారుణ్ణి అంటాడు. అయ్యా మోడీ గారు, మీరు దేశానికి కాపలాదారులా, జగన్మోహన్ రెడ్డి అవినీతికి కాపలాదారులా అని అడుగుతున్నాం మేము. ఇప్పటికైనా నీ దగ్గర ఏమాత్రం నిజాయితీ ఉన్నా చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష సాధింపే చర్యగా నువ్వు చేస్తున్నటువంటి అరాచకాన్ని ఒక్క నిమిషం పక్కన పెట్టి ఈడీ ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఎమ్మెల్యే నువ్వు తెప్పించుకొని దీని మీద జగన్మోహన్ రెడ్డి మీద ఏమాత్రం కొద్దిగానే యాక్షన్ తీసుకుంటే, ఎందుకంటే నువ్వు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఒకటే అనేది ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. ఈ తెలిసిపోయినప్పుడన్నా
నీ నిజాయితీని కాకపోతే కొద్దిగా రుజువు చేసుకోవడానికి ఇంత తేట తెల్లమైన తర్వాత కూడా నువ్వు దీని మీద యాక్షన్ తీసుకోలేదంటే తర్వాత పాయింట్ ఏంటి అంటే మాది అసలు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి నీకెంత ముడుపులు అందింది అని అడగాల్సి వస్తుంది మేము. సాక్ష్యాధారాలతో పేపర్లో మీడియాలో ఇంత వస్తే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి మీద ఎటువంటి ఎంక్వైరీ చేయకుండా వాళ్ళు గజగజలా వణుకుతున్నారు లోటస్ పాండ్లో. అయ్యో మన బండారం ఇంకోటి బయటపడింది టిక్కెట్లు ఇచ్చే టైంలో అని. ఇవాళ నరేంద్ర మోడీ దీని మీద సమాధానం చెప్పాలి. ఇక్కడున్నటువంటి నాయకులు జీవీఎల్ నరసరావు కన్నా లక్ష్మీనారాయణ కాదు, వీళ్ళకి అంత చెప్పే అర్హత కూడా లేదు. ఇవాళ నువ్వు దేశానికి కాపలాదారుడువా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి దోచుకున్నటువంటి ఆస్తులకి కాపలాదారుడువా అనేది నరేంద్ర మోడీ గారు చెప్పాలి. అసలు ఇంకో విషయం ఏంటంటే, ఇందాక ఒక ఛానల్లో చూసా, ఫామ్ 7 పెట్టి జగన్మోహన్ రెడ్డి ఓటు తొలగించాలి అంటే పులివెందుల్లో కేసు పెడతారు. చాలా తప్పు. నా పాస్పోర్ట్ ఉంది, నా పాస్పోర్ట్ నా అడ్రస్ నా ఇంటి అడ్రస్ మీద ఉంది. జగన్మోహన్ రెడ్డి పాస్పోర్టు లోటస్ పాండ్, హైదరాబాద్ లోటస్ పాండ్ అడ్రస్ మీద ఉంది. 4.5 ఏళ్ళైంది నువ్వు ప్రతిపక్ష నాయకుడు అయ్యి. ఇప్పటి వరకు నువ్వు కనీసం పులివెందల నీ ఇంటి ఏదైతే మీ తాత ముత్తాతల దగ్గర నుంచి వస్తున్న పులివెందల అడ్రస్ మీద కూడా లేదు నీ పాస్పోర్టు. అలాగే నీ డొల్ల కంపెనీల అడ్రస్ బెంగళూరులో ఉన్నటువంటి ప్యాలెస్ అడ్రస్లు ఉన్నాయి. నువ్వు అనర్హులు కాకుండా ఇక్కడ ఏ విధమైనటువంటి ఓటు హక్కును నువ్వు వినియోగించుకుంటావు. ఫామ్ 7లో ఎవరైతే నీ ఓటు తొలగించమన్నారో అది కరెక్టే, అది రాజ్యాంగానికి వ్యతిరేకమేం కాదు. రాజ్యాంగ పరిధిలోనే ఆ ఫామ్ 7లో నీ ఓటు తొలగించాల్సినటువంటి బాధ్యత ఉంది. అలాగే చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా జగన్ని ఆయన పార్టీని పోటీకి అనర్హులుగా ప్రకటించాలి. ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కూడా ఇంతంత పెద్ద పెద్ద కుంభకోణాలు బయటపడుతున్నటువంటి వ్యక్తుల్ని ప్రజాస్వామ్య వ్యవస్థలో విచ్చలవిడిగా వదిలేయడమే కాకుండా వాళ్ళకొక పార్టీ ఇచ్చి దానికి ఒక గుర్తునిచ్చి ఇంకా దోచుకోండిరా బాబు అని వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం తప్ప అంతకు మించి ఏమి లేదు. వీళ్ళు ప్రజలకు సేవ చేసేది కాదు. ఎన్నికల కమిషన్ కానీ వీళ్ళకి గుర్తింపు రద్దు చేయకుండా ప్రజల్లోకి వదిలేస్తే ఒక తప్పుడు సంకేతం వెళ్ళిద్ది. మీరు ప్రజల్ని దోచుకోండి నాయనా, ఇప్పటి వరకు దోచుకున్నారే అలాగే దోచుకోండి. ఇవాళ చూస్తున్నాం పారిశ్రామికవేత్తలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి ఎందుకు వెళ్తున్నారంటే దోచుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి, దోచుకున్నది దాచుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి, అభివృద్ధి చేయాలంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాలి, ప్రజలకి సేవ చేయాలంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాలి. అరే మనకెందుకు ఈ సేవ ఈ అభివృద్ధి, చక్కగా అక్కడికి వెళ్తే దోచుకోవచ్చు దాచుకోవచ్చు అని వాళ్ళ పారిశ్రామికవేత్తలు కూడా అందులోకి వెళ్తున్నారు. అంటే ఇవాళ ప్రజలు తప్పుడు దారిలో వెళ్ళే విధానాన్ని ఇలాంటి జగన్మోహన్ రెడ్డి లాంటి పార్టీలు ప్రజల్లో పోటీ చేస్తే ప్రజలకు కూడా ఆలోచన వస్తుంది. అరే